చలో అందరికీ శనార్థుల్లో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లాయల్టీ మోక అయ్యా ఇంకా ఒడిసిపోలేదా నాయన మీ అరాచకాలు. ఇక అదే గాలిపంక పార్టీ వాళ్ళు ఉండే కదా నువ్వు మాజీ మంత్రి ఒక ఆయన. గాలిపంక పార్టీ వాళ్ళు అంటేనే భూములు బాగా ప్రేమిస్తారు. భూమి అంటే ఎక్కలేని మమకారం. ఏడ ఖాళీ భూమి కనబడ్డా దాన్ని కళ్ళకు అద్దుకొని కబ్జా పెట్టకపోతే వాళ్ళకి కంటి నిండా నిద్రే పట్టదనుకో రాదురి. అగో అదే భాగవతం మళ్ళీ మంత్రి గారు మాజీ మంత్రి గారిది బయటపడుతుందిలా. వామ్మో తోవే కొద్ది వెళ్తున్నాయి పెంకాసులు వెళ్ళినట్టే. ఏకడి కబ్జాలు, ఎవని భూములు, ఎవడు కబ్జా పెట్టిండు, ఏం సంగతి. ఇంత భూములు మేసే బదులు నలుగురికి ఉపయోగపడితే కాదా. గందుకనే మీ సర్కారుని ఏం చేయాలో గజ్జేసిరు జనాలు. సీదా ఇంటికి పంపించరు. ఖాళీ జాగా కనపడితే చాలా అబ్బబ్బ కండ్లకు అద్దుకుంటారు. మురిసి ముప్పందం అవుతారు. బల దొరికిందిరా అని కబ్జాలు పాడైపోను. కబ్జా 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 కోర్లు. ఇక చూడురి ఏడన్నా భూమి కనబడితే చాలు దాన్ని ఎట్లా పోతం పెట్టాలనే చూస్తారు లగి పాంక పాటోళ్ళు. మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాల పర్వం ఒక్కొక్కటి బయట పడుతూనే ఉన్నాయి. అటవీ భూములా చెరువులా అన్న తేడా లేదు. సర్కారు భూములా మఠం భూములా అన్న పట్టింపే లేదు. ఖాళీ జాగ కనబడితే చాలు కబ్జా చేసాయి అన్నట్లు జగ్గులు హయాంలా పెద్దరెడ్డి భూముల్ని ఇక మొత్తానికైతే బువ్వ తిన్నట్టే తీసుకున్నాడులా. ఇక ఈ ముచ్చట మీద మస్తుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. తిరుపతి నడిబొడ్డున మారుతినగరు రాయల్ నగర్లున్న బుగ్గమఠం భూములల్లా 4 ఎకరాల మీదనే పెద్దిరెడ్డి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. గా భూముల్ని ఆయన కొన్నా అని చెప్తున్నాడు గాని మరి ముచ్చటంతా పబ్లిక్ ముందే ఎరకైంది. ఇంటికి ఎదురుగున్న 3 ఎకరాల మఠం భూముల్ని ఆక్రమించుకున్నాడు చూడుండ్రి. గట్లుంటది గీ గాలిపంక పార్టీల లెక్క. గాలిపంక పార్టీ హయాంలా ఆయన ఇంటికి పోయే దారికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచెల్లి 19 లక్షల నిధులను ఖర్చు పెట్టి ఆగమేఘాల మీద రోడ్డు కూడా వేపించుకున్నాడు. ఇంకెవ్వలుగా రోడ్ల పోయేతందుకు కీలు లేకుండా 2 దిక్కుల గేట్లు కూడా వేసిండులా. గిట్లున్నది చూడుండ్రి. అదే ఏపీలా ఒక్క రోడ్డు చక్కగా లేకపోతే గదిని పట్టించుకున్న పాపన పోలేరు. జగ్గులు కూడా గట్నే చూసుకున్నాడు. ఏమన్నంటే అప్పులు తీసుకొచ్చి పెట్టినాం అని మాటలు మాట్లాడిండ్రు గాని రోడ్ల నేడా మీ ఇంటి ముంగలేసుకున్నారా అని జనాలు కూడా ఇలా అడుగుతున్నారు. మరి అయ్యో యూరియా కరువు చల్లకుండా రైతన్నలకైతే ఎక్కడ లేని రంది అవుతున్నది పోరి. అబాబాబాబా భూములు ఉన్న వాళ్ళకు చూసి ఇవ్వాలి. ఏడ్సొంటి రైతులకు ఇవ్వాలి. ఎట్లు ఇవ్వాలి. ఇక పైసలు ఉన్న వాళ్ళకే ఇస్తాం పైన పంపిస్తామంటే ఎట్లనయ్యా మాకు ఎట్లా ఎరువులు కావాలి. మేము ఎట్లా పంట మీద చల్లుకునేదా పురుగుల మందులు ఆగమాగం ఉండే ఎరువులు లేకపోతే ఎట్లా అని చెప్పని రైతన్నలంతా ఆందోళనకు దిగిరులా. మరి ఇక ముఖం చూసి బొట్టు పెట్టే పనేమో వాళ్ళు చేస్తున్నారు ఎరువులోళ్ళు. కరువు వచ్చి గంతగానం చేస్తుంటే మరి ఇక ఎట్లా చేయాలి ఏం కథ అలా. రైతన్నలు అయితే పాపం మస్తు రంది పెట్టుకున్నారు. ఎరువులు ఎట్లనో ఏమో ఎట్లా చల్లుకోవాలి చేను కానీ ఇక చూడు వాళ్ళ రంది అయ్యో ఆగమాగం ఆందోళన. పాపం రైతన్నలకు ఎంత కట్టమచ్చి పడ్డది చెప్పుండ్రి. యూరియా కొరతతోటి రైతులు బగ్గ ఇబ్బందులు పడుతుండ్రు. గీ కరీంనగర్ జిల్లా కాడున్న తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ సొసైటీ కాడ గట్టుదిద్దెనపల్లిలా అన్నదాతలు ఆందోళనకు దిగిండ్రు. సొసైటీ ముంగల కూసోని నిరసన తెలిపిండ్రు. పాపం యూరియా బస్తాల కోసం పొద్దుగల్లటి నుంచెల్లే రైతులు ఏసి యూత్తాన్రట. చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి గాని యూరియా ఇచ్చిందే లేదట. అయితే సొసైటీలో కేవలం 350 యూరియా బస్తాలే ఉన్నదట. ఇక గీ స్టాక్ తోటి అంతమందికి ఏడత్తది చెప్పుండ్రి. రైతులకు సరిపడే యూరియా బస్తాలు దొరకనే లేదట. ఇక దీంతోటి రైతన్నలైతే మొత్తానికి గిట్ల నిరసనకు దిగిండ్రు. చూసిన రానుల్లా ఈ ముచ్చట మీద రైతులు మస్తు గరం మీద ఉన్నారు. పలుకుబడి ఉన్నోళ్ళకే యూరియా బస్తాలు ఇచ్చిండ్రని అన్నదాతలు మస్తుగా మండి పడతాండ్రు. తక్కువ బస్తాలు ఉన్నప్పుడు అందరికచ్చేటట్లు చూడాలి కదా అని చెప్పి అధికారులను నిలదీసిర్రు. అవు కదా నుల్లా మరి 350 బస్తాలు ఉన్నప్పుడు మనిషికింత పెడతారా? పలుకుబడి వాళ్ళకుంటే గాళ్ళకే ఇస్తారంటే ఏమన్నట్టు. మరి గీ అన్నదాతల పరిస్థితి ఏం కావాలా? ఇక గందుకే గీ తీరుగా కోపానికి వచ్చి నిరసనకు దిగిండ్రులా. అంతే సుభాష్ సారు నిజమే. మరి మన జగనాల్ గారు ఏపీని ఏమి లేకుండా ఆఖరి దశకు తీసుకుపోయి వెంటిలేటర్ మీద దవాఖాన పెట్టినట్టు చేసిండు. కూటమి సర్కారు వచ్చింది, జనం వెంపటే కూటమి సర్కారుని ఎన్నుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఈ పాటికి ఏ బీహారో కరువు రాష్ట్రాలు ఉంటాయి చూడు అట్లా అయిపోయేది. ఏపీ కూడా ఏమి లేకుండా అంత ఎగరామం పెట్టి కూర్చున్నట్టుగా 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆగమాగం అంగడంగడ అడివి చేసి పెట్టే. ఇంకా నయమైంది నాయన. ఏపీ జనాలు తెలివితోటి కూటమి సర్కారుని ఎన్నుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతేనా నాయన ఈ పాటికి ఎన్నో అంగట్ల కుదబెట్టేటోడు ఏపీ రాష్ట్రాన్ని జగనాలు అయితే. మళ్ళీ అవకాశం ఇస్తే మటుకు అమ్మమ్మ ఆ బంగ్లే ఏందో ఆ కథ ఏందో ఆ కార్ఖానా ఏందో కానీ ఏమి లేకుండా గాలి గతరగతర అయిందిగా. ఇప్పుడు గాలి మొత్తం ఏంటంటే ఇట్ట తిరిగిన గాలి ఇటు తిరిగింది చల్లగా అయింది. ఇప్పుడు ఏపీల కూటమి సర్కారు ఏర్పడకపోతే ఎంత ఆగముండేది చెప్పుండ్రి. ఇయాల్టి రోజున ఎసొంటి పరిస్థితి వచ్చేది. జగ్గులు ఎయ్యంగా 5 ఏండ్లు ఎంత ఎనిక్కిపోయిందో అందరికెరికేనాయే. ఇక కొన్నేండ్లే పాయే ఈ జగ్గులు సర్కారు చెయ్యంగా అలా చేతలు చెయ్యంగా. ఒక్క జగడాలే కాదు ఆయన కింద పనిచేసేటోళ్ళు కూడా ఆయన లెక్కనే ఆగమాగం గందరగోళం.
మళ్ళా మాట్లాడితే మా గాలిపంక పార్టీ వేసింది ఇంతింత లాభని ఓ కొండెంగా ముచ్చట్లని చెప్పుకొత్తారు. ఇక గిదే ముచ్చట మీద మంత్రి వాసంశెట్టి సుభాష్ దండిగా పైరైండుల్లా. ఏపీల కూటమి సర్కారు ఏర్పడకపోతే రాష్ట్రం ఇంకొక బీహార్ గా మారేది. జగనాలు 5 ఏళ్ల పాలనల వెంటిలేటర్ మీదకి ఏరింది రాష్ట్రము. ఇక గసొంటి రాష్ట్రాన్ని కూటమి సర్కారు ఊపిరి పోసింది అని చెప్పి ఇక గీ తీరుగా మాట్లాడక వచ్చిండు. ఈ యొక్క టీచర్స్ నోటిఫికేషన్లు పడి సుమారు 150,000 మంది టీచర్స్ అపాయింట్ అయ్యారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విజయం కోసం తిరుగుతున్న ప్రతిసారి కూడా ఎదురొచ్చి ఎంప్లాయీస్ కానీ ఇటు పట్టభద్రులు అందరూ కూడా ఎదురొచ్చి ఈ 9 నెలల్లో జరిగిన డెవలప్మెంట్, ముఖ్యంగా 6,83,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం, పూర్తిగా అభివృద్ధి వైపు, అలాగే సంక్షేమం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా చేసేంత వరకు వాళ్ళు 24/7 పడుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. దాన్ని పట్టభద్రులు క్షుణ్ణంగా పరిశీలించి మాకు ఎదురొచ్చి ఖచ్చితంగా ఓట్లు ఈ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికే మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేస్తానని చెప్పడం శుభవర్ణం. మరి నువ్వద్దిగానే కదా నుల్లా ఊపిరి పోసిందనే చెప్పాల కూటమి సర్కారు ఏపీకి, ఏపీ జనాలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఈ పంక పార్టీ ఏపీని మొత్తం నాశనం చేసి పెట్టింది. 5 ఏళ్లల్లా ఏం చేసిండ్రంటే ఇక 1% అప్పులు తీసుకొచ్చి పెట్టిండ్రన్న ఘనత ఒకటి సాధించుకున్నాడు ఈ జగనాలు. పోయిన గాలిపంక పార్టీ సర్కారు మొత్తం మోసం చేసి పెట్టింది. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఇక మంత్రి కోరుకుంటే పంక పార్టీల మీద గీ తీరుగా గరం అయ్యిండు. ఏమయ్యా చేసే పని ఏంది, మీరు చేస్తున్న చేతలేంది? పోయి మళ్ళీ గంత తక్కువ పొలం తీసుకొని ఇంకో దుకాణం పెట్టి నువ్వు ఇంటికి పోకుండా ఉంటే ఎవరుకుంటారు? ఇక ఆయనతో కనిపెట్టి పని పట్టింది ఆయన భార్య. అదే నువ్వు జాయింట్ కమిషనర్ జిహెచ్ఎంసీలు ఉంటాడు అన్నట్టు ఇక ఇంకో దుకాణం తెరిచినట్టు ఈ నడుమ కొత్త పోరుతోటి. ఇక పాతిళ్ళు అయిపోయిందేమో, ఇక ఫస్ట్ భార్య ఈమెతో కొత్త దుకాణం తెరిచి ఇంటికి పోతలేడట. మరి ఇంటికి ఎందుకు వస్తలేడు ఈ మనిషి అని నిఘా పెట్టి చూస్తాలకు మొత్తం నిప్పుల కొలివి అంతా బయటపడ్డది. ఇక ఏమున్నది, ఇద్దరు దొరకబట్టి చెప్పనుకో చంపితే 7 కాడికి ఇజ్జత పోయింది అనుకోరు. అది అధికారులు ఉండి ఏం చేతలు చేస్తురా ఎందుకు ఇవన్నీ? ఈ లొలుకున్న భార్య ఇటువంటి ముచ్చట చెప్పాలనే ఆశకే వస్తుంది. హాగో ఇగ్రంగల్లిత్తు పలిగిపోయి వస్తానట్టే ఉన్నది పోర్రిగి జాయింట్ కమిషనర్ ముచ్చట. ఇక జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకి రాము పేరుకు రాముడైనా గాని లెక్కలు మొత్తం కృష్ణుడు లెక్కనే ఉన్నాయి చూడుండ్రి. ఇక ఒక్కొక్కటి అక్రమ సంబంధాలు లీలలు బయట పడుకుంటూ వచ్చినాయి. సక్కదనాల లగ్గం భార్య ఉండగా ఇక చూడుండ్రి ఇంకొక కావితోటి కాపురం పెట్టుకున్నాడట. ఇక ముచ్చట ఎట్లా తెలుసుకుందేమో గాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నదుల్లా పాపం గామె. ఇక పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది ఆఖరికత్తే. ఇక ఇంకేమున్నది, ఎక్కడ పనిచేస్తే అక్కడ దుకాణం పెట్టుడే గీన కథనట. ఈ జానకి రాము అయిన కంటే 20 ఏళ్ల చిన్న వయసులున్న అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని అక్కనే ఉంటున్నాడట. ఇక మరి గిట్లని వారం ఎట్లొచ్చిందంటారా? మస్తు రోజులు ఆయనట. ఇంటి మొఖాన్ని వచ్చిందే లేదట, ముఖమన్న చూపించిందే లేదట. బాగా రోజులు అవుతుంది ఇంటికి అత్తలేవు, ఎటు పోతున్నావన్నా కూడా ముచ్చట సై లేదట, సొంపు లేదట. ఇట్లయితే నడదని వెనకంగా పోయిందో ఎట్లనో గాని సికింద్రాబాద్ వారాసిగూడల అపార్ట్మెంట్లు నిద్దని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇక మంచిగానే తలవాలేసింది. ఇక చూద్దాం పాన్రి. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు? మా ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఎవరు మనది అసలు? ఆగో సూషిన్ రానుల ఎట్లున్నదో ముచ్చట. పేరుకేమో పెద్ద పెద్ద వృత్తులలో ఉండేటోళ్ళు, శేషేటి ఏమో గిసోటి చిల్లర పనులు. ఇలా బాగోతాలు చల్లగుండా గింతాగముంటారా? ఏం లెక్కలో ఏమో పోర్రి. గీ జానకరాముడు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆఫీసులున్న అమ్మాయిలతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటానే ఉంటాడట. గీ గొడవ జరుగుతున్న ఘటన స్థలానికి వారాసి కూడా పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్లకు పట్టుకపోయిర్రు.
ఇగో గిడో పంతులు ఉన్నాడు, ఆయన పేరు రాచకొండ ప్రభాకర్ అన్నట్టు. ఆయన ఏం చేసిండు ఎరికేనా, చక్కగా గొల్లగట్టు జాతరకు పోయిండు. ఏమైనా జాతరకు పోద్దా అని, జాతర పోయింది కూడా ఆయన జాతర పోయిండు అని చెప్తున్నావు ముచ్చట అని అనుకునేరు. ఆయనే ఉంది అసలు కథ. ఆ పంతులు ఏం చేసిండంటే జాతరకు పోయి అవేర్నెస్ తీసుకొచ్చిండు. ఏందయ్యా అంటే పోరగాళ్ళు ఈ డ్రగ్స్ గంజాయితో ఎంజాయ్ చేసుడు, అడగోలుగా తాగుడు, ఈ జాతరలకు వచ్చి ఊగుడు, ఆ పొరగాళ్ళని ఇబ్బంది పెట్టుడు, ఇట్లాంటి అన్ని లంగా లఫాగా సైతాలు చేయొద్దు అని వినూత్నంగా చేసి చూపించిండు అనుకో. రాదురో మైకు పెట్టుకుండు, ఏసేం వేసిండు, ఇక గమ్మత్ చేసిండు మొత్తం మీద. అయితే ఆయన ఇటువంటి పంతులు ఉండాలిలా. ఏదేమన్నా రాచకొండ అంటే అట్లుంటుంది, ఇక మరి ఆ కథే వేరుంటుంది కదా. అగో అందుకనే రాచకొండ ప్రభాకర్ అని ఇట్లా చేసిండు. ప్రభాకర్ అన్న హ్యాట్సాపే నీకు. మొత్తం మీద అయితే అవేర్నెస్ ఇట్లా తీసుకురావాలి జనాలల్లో, మొత్తం అందరికి తెలియజేయాలి, గిట్ల ఉండాలి. యూత్ పాడైపోను పోరగాలు అయితే చెప్తే ఇంటట్లేరు తెలంగాణలో. తెల్లారితే పొద్దుకితే సాలిగా కథం ఏడ ఉన్నాయి, ఏం కథ, ఏం తాగుదాం, ఏం తిందాం, ఎవరిని ఏమందాం అన్నట్టే అయిపోయింది కదా. అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి మంచిగా ఉండాలి, మంచి బుద్ధులు నేర్చుకోవాలని చాలా వినూత్నంగా చెప్తున్నాడు. చూద్దాం రారి. ఐషి పొలగాడ్లు ఇయ్యాల రేపట్ల ఎట్ల మోపైన్రు చెప్పుర్రి. గంజాయి గుంజుడు, మందు దాగుడు గిదే ఉన్నదులా. సమాజానికి ఎన్నుముక్క లెక్క ఉండాల్సిన యువత గంజాయి మద్యపానం అసొంటి మత్తు పదార్థాలతోటి మొత్తం ఆగమాగం అవుతుండ్రు. ఇక గందుకే గీ దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర కాడికి వేలాది మంది భక్తులు వస్తారు కదా. భక్తులల్లా ప్రత్యేకంగా నల్లరంగు బట్టలేసుకొని ఇక కనబడుతున్నాడు చూడుండ్రి అందరికి. ఇగో ఈయన పేరే రాచకొండ ప్రభాకర్రు. ఈయన ఒక సారు అంటే పిల్లగాండ్లకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు. డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకం అని చెప్పి గదినికి కారణంగా ఏర్పడే నష్టాలు నివారించుకుంటా 10,000 కరపత్రాలు పంపిణీ చేసిండు. ఇక ఆయన వంతు సహాయం లెక్కల యువతను మేల్కొల్పాలని నిర్ణయించుకొని ఇక ఆయనకు కలిసినోళ్ళ కల్లా మత్తు పదార్థాల నష్టాలు నివారించుకుంటా మత్తు జోలికి పోవద్దని ఏడుకుంటుండు చూడుండ్రి. ఆయన మాటలనే గా ముచ్చటిందాం పాన్రి. నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు, ధూమపానానికి, మద్యపానానికి, డ్రగ్స్కి అలవాటు పడి తమ కుటుంబాలని చిత్తు చేసుకుంటున్నారు. కుటుంబాలలో మానసిక ప్రశాంతత లేకుండా ఇంట్లో పంచాదులు, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ నేను గమనించి నా వంతుగా నేను సమాజానికి చైతన్యం చేయాలనుకుంటున్నాను. సూర్యాపేటలా ఉంటున్న గీ సారు ప్రతి ఆదివారం బస్టాండ్ పరిసరాలలో సంచరించే కొందరు అనాథలకు అన్నం కూడా పెడతాడట, కడుపు కూడా నింపుతాడట. ఇక యువతకు డ్రగ్స్ మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఇక 4 వద్దుల కాంచెలి గీ తీర్గ ప్రచారం చేస్తుండు. ఇక గొల్లగట్టు జాతర అయిపోవుడికి వచ్చింది గాని ఇక గీన ముచ్చట మాత్రం మొత్తం గిరగిర చక్కర్లు కొడుతున్నది. పిల్లగాని పాడైపోను కదరా, నువ్వు టవర్ ఎక్కితే నీ పిల్లలు ఇంటికి వస్తా అదిరా లొల్లికున్నా వారేదు. వాళ్ళ ఇంటికి పోయి ఏం కావాలో, ఎట్టుండాలో, ఏం సంగతో నువ్వు మాట్లాడుకుంటే ఇంటికి వస్తుంది. కానీ అమ్మగారి ఇంటికి పోయింది మళ్ళీ నా పిల్ల వస్తే లేదని టవర్ ఎక్కితే వాళ్ళు తెచ్చిస్తారు. అదే పిప్పర్మెంటా చాకలెట్టా నీ లొల్లి పాడైపోయి నడవ టవర్లు ఎందుకు వేస్తురో ఈ జనాలు ఎక్కేందుకే ఉన్నట్టుంది. ఈ టవర్లకే పోటీ పెడితే కూడా ఎవరి కాడ గెలుస్తట్టుంది ఈ లొల్లికున్న వారేదను. పేర్లు రాకపోతే వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడుకోవాలి, 4 పెద్ద మనుషులు కూర్చోబెట్టాలి. కానీ టవర్లు ఎక్కి నేను వస్తా వస్తుందా రాదా అంటే 7 కేళ్ళు వస్తా తాత పో, నీ తప్పే ఉన్నదో ఒప్పుకో, చెప్పు, చక్కగా ఉంటా అని చెప్పు. గసోటి చెప్తే ఇంటారు ఆడోళ్ళు. కానీ నేను టవర్ ఎక్కుతా చెర్ల దుక్కుతా అంటే ఏడవుతుంది నీ లొల్లికున్న వారేది. ఆయన కాళ్ళెక్కలు ఇరిగిపడి అంటే ఏ చేసేది కూడా ఉండదు, సడుగులు ఇరుగుతాయి కదా, నిమ్మలంగా దిగు. అయ్యో చూడుండ్రులా ఏం చేస్తాండో. గా టవర్ ఎక్కిండు కదా మొత్తానికైతే. ఆదిలాబాద్ జిల్లా కాడున్న ఊట్నూరు మండలం అంగడి బజార్ కాడ టవర్ ఎక్కి అల్చల్ చేసిండు. ఇక కిందున్నోళ్ళందరూ కిందికి దిగయ్యా, గంట మీదికి ఎందుకు ఎక్కినావు, ఏం కట్టం వచ్చిందని ఎంత అడిగినా కూడా నేను రానే రాను, ఎట్లయితే గట్లయింది ఇయ్యాలా అని చెప్పి మొండి పట్టు పట్టిండు. మరి ముచ్చటేంటిది, గంట దూరం ఎందుకు పోయిండని అనుకుంటున్నారా? ఇక పుట్టింటికి పోయిన భార్య కాపురానికి అత్తలేదట, ఎన్నిసార్లు పిలిచినా నేను రానుపో అంటున్నదట. ఇంకేమున్నది, ఇక ఇట్లయితే రాదు అని చెప్పి ఊట్నూరు ఐబీ ప్రాంతానికి చెందిన యువకుడు మహ్మద్ షకిలోద్దీను ఇక తీరుగా టవర్ ఎక్కిండు చూడుండ్రి. అగ్గో ఇన్న రానుల్లా ఇంకా ఏం పంచాదులు వచ్చినాయో ఏమో గాని ఇక మొత్తానికైతే మాట ముచ్చట లేదట. ఇక అవ్వగారింటికి పోయి అత్తగారింటికి అచ్చుడే బంధు పెట్టిందట. ఎంత పిలిచినా గాని రాన్పో అని తెగేసి చెప్పటాల కంటే చేసేదేం లేక ఇక గిట్లయితేనే వస్తుంది అనుకున్నాడు కావచ్చు. అందుకే టవర్ ఎక్కి ఇక గిట్ల అల్చల్ చేసిండులా. ఇంకా గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.